వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. గియాలగూడ వార్తాపత్రికలో ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు పట్టుకొని అయితే వచ్చేసిన గియాల వార్తాపత్రికలో చెప్పుకోవడానికి పెద్ద ముచ్చట్లు ఏం లేవబ్బా. ఇగో నేను రేవంత్ రెడ్డి మనిషిని ఖబర్దార్ అంటూ ఇక బెదిరిస్తున్న వైనాలు, మంత్రి కొడుకు నిర్వాకంతో ఎస్ఐ సస్పెండు, ఇక తెలంగాణ సమ్మిట్కి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద ప్రశంసల జల్లు గిట్లా మొత్తానికి చెప్పాలంటే అన్ని వార్తాపత్రికల్లో ఒకటే హెడ్లైన్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి, ఒక్క నమస్తే తెలంగాణలో తప్ప దాంట్లోనే దీనికి సంబంధించి ఇక ఎవడి డప్పు వాడే కొట్టుకుంటాడని మస్తు చెప్తా కదా ముచ్చట్లు. నిన్న గదే చెప్పినా, ఇవాళ అదే చెప్పినా. ఇక ఇక్కడ రేవంత్ రెడ్డి గొప్ప అంటే శిశిషి కాదు, కేసీఆరే గొప్ప. ఇక కేసీఆర్ విజన్ చూసే ఈరోజు చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చిండు. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది అంటూ ముచ్చట్లయితే చెప్పుకుంటూ వస్తున్నాను. సరే, ఒక్కొక్క వార్తాపత్రికలోని ముచ్చట్ని ఆలస్యం చేయకుండా చూద్దాం. సాక్షి, పేదలకు న్యాయం చేస్తా, పేదరికం నిరక్షరాస్యత నిర్మూలనే నా లక్ష్యం, గదే నా పాలసీ డాక్యుమెంట్, గదే ప్రజలతో నా ఒప్పందం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. 3 మూల స్తంభాలు, 10 వ్యూహాలు, 13 గేమ్ చేంజర్ ప్రాజెక్టులు, పాలనలో విశిష్టత, సేవలకు గ్యారంటీ, నిరంతర సంపద సృష్టి. మొత్తానికి 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయట. మొదటి రోజు 2,43,000 కోట్లు వస్తే రెండో రోజు 3,32,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయట. ఇక దీనికి సంబంధించి అవగాహన ఒప్పందాలు కూడా కుదిరినాయట. బాల్యంలో పేదరికం అంటరానితనాన్ని చూసినా ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్ఫర్మేషన్ తమ ప్రాధాన్యతలన్న ముఖ్యమంత్రి. ఇక రేవంత్ రెడ్డి అన్న ఒకసారేమో మస్తు కష్టపడ్డా అంటాడు, ఒక ఇంటర్వ్యూలోనేమో మా అమ్మ మంచిగా సెటిల్డ్ అని చెప్తాడు, పోలీస్ ఫ్యామిలీ అని చెప్తాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాడు. మరి రేవంత్ రెడ్డి అన్న బాల్యం మీద నిజంగా ఒక డాక్యుమెంటరీ చేయాలి. అసలు ఈయన ఏ ఇంటర్వ్యూలో చెప్పింది వాస్తవము అని. సమ్మిట్ ద్వారా తెలంగాణ ఆశయాలకు వేదికను నిర్మించాం, గ్లోబల్ సినీ హబ్ సాధనకు సహకరిస్తాం. నిన్న సినీ నటుడు చిరంజీవి అన్న మాటలు మాట్లాడినాయి, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయట. ఏం మాట్లాడిండో కూడా అర్థం కావట్లేదంటూ ఈ సాక్షిలోనూ ఎందులోనో లోపడిచ్చిండ్రు. అక్కడ చూసినా ఇక మంత్రులు వచ్చినప్పుడు నేను అక్కడ అమ్మాయిలతో డాన్స్ చేస్తాను ఒక స్టూడియోలో, నాకు ఎట్నో అనిపించింది. ఇక డ్యాన్స్ ఆపేసి వచ్చి మంత్రులతో కూర్చొని మాట్లాడినా. ఇక ఏమో కొంచెం కన్ఫ్యూజన్లో మాట్లాడిండు చిరంజీవి అన్ననైతే వస్తోంది, చూడాలి మరి. అది మానవ మేధస్సును యంత్రాలు రీప్లేస్ చేయలేవు, ఆనంద్ మహీంద్ర. మరి నిజమే కదా, మనం 1 2 3 4 5 6 7 8 9 అని మనం ఏది ఫీడ్ ఇస్తే ఆ షిప్పులో ప్రవర్తించే యంత్రాలతో మానవ మేధస్సుకు పోటీ ఏంది చెప్పు. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని దాటుకొని ఏది కూడా సక్సెస్ కాలేదు. కాకపోతే మనం దీనికి పదును పెట్టి దీన్ని ఆచరణలో పెట్టి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించట్లేదు. కాబట్టి మనిషి ఏమంటారు మెదడు కంటే కూడా యంత్రాలను, రోబోలను నమ్ముకుంటున్నారే కానీ నిజంగా మనిషి చేసినట్టుగా, మనిషి ఆలోచించినట్టుగా ఇంకెవ్వరు కూడా ఆలోచించలేరు. తెలంగాణ అన్బీటబుల్, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి. తెలంగాణ గాథ ఆదర్శం కావాలి, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్. ఇంకా గిదే అబ్బా, మొత్తం ఇక యాడే ఉంది ఇందులో. చెప్పిన కదా, ప్రతి వార్తాపత్రికలో ఫ్రంట్ పేజీ మొత్తం ఇక గ్లోబల్కి సంబంధించింది. ఇక నమస్తే తెలంగాణ అన్న ఒక్కడే కొంచెం వేరే రాసిండ్రు. ప్రభుత్వ పథకాల పేరిట బీజేపీ చందా దందా. 2021-22లో అక్రమంగా నిధుల మళ్లింపు. నరేంద్ర మోదీ ఇన్ నమో యాప్ ద్వారా సేకరణ. అక్రమ చందాల వసూళ్లకు మోదీ ధృవీకరణ. ఆర్టీఐ జవాబుతో అక్రమాలు ఎలుగులోకి. ఇక గురిగింజ దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసి మురిసిపోద్దని సామెతలు ఉన్నాయి కదా. వీళ్ళు నమస్తే తెలంగాణలు గా రోజు కేసీఆర్ని డప్పు కొట్టుకుంటూ రాసుడే. ఈ రోజైనా సరే ఆస్తవాలు రాస్తారా అంటే గయన్ని కాదు. ఇప్పుడు ఏవో ఒకటి రాసేసి మాటల మూటలు చెప్పుడు అన్నా. నిజంగా అవినీతి గురించి రాయాల్సి వస్తే గ్రూపు అనేది ఏమైంది, ఎందుకు పక్కదోవబోయింది, అవినీతి ఏంది అనే చెప్పాలి. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చెప్పాలా. ఇక దీంతో పాటు ఒకళ్ళనొకళ్ళు బీఆర్ఎస్ కుటుంబంలో తిట్టుకోవడానికి కారణాలు చెప్పాలా. మస్తు అవినీతులు. కార్ రేస్ అవినీతి గురించి చెప్పాలా. అలాగే జీహెచ్ఎంసీలో ల్యాండ్ల అమ్మకాల అవినీతి గురించి చెప్పాలా. గిన్నె వదిలేసి ఏవో ముచ్చట్లు చెప్పుకుంటూ రాసేసుకుంటూ వచ్చేస్తాడు. గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్. అగో చెప్పిన ఊరందరిది ఒక దారిది అయితే గదేదో ఇంకొక దారి ఉంటుంది అంటారు చూసిండ్రా. గీలదొక గోల. అందరేమో ఇక రేవంత్ చెప్పింది విన్నాం, గంతకే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినామని వాళ్ళు చెప్తుంటే కాదట. అప్పుడెప్పుడో కేసీఆర్ బాధించిన తీరు గుర్తు పెట్టుకున్నట. వా కేసీఆర్ మళ్ళా రావాలా, అప్పుడు కేసీఆర్ చేసిందే, ఇప్పుడు ఇంకెవ్వరికి చేయడం శాత కాదు. కేసీఆర్ ఎంత గొప్పోడంటే 60,000 మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేసిండు.
గది ఆయన సాధించిన గొప్పతనం. ఇక నీళ్లు నిధులు నియామకాలని 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సార్కి 1400 మంది పేర్లు దొరకలేదని కబురు చెప్పిండు. అంతేకాదు ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితాలు మారలేదు, వాళ్ళ కుటుంబాల జీవితాలు మారలేదు. కానీ గీసారు కుటుంబంలో మాత్రం కొడుకు బిడ్డ అల్లడు సడకుడు బిడ్డ సడకుడు కొడుకు ఇంకో సడకుడు కొడుకు మొత్తం రాజకీయ అరంగేట్రం బిజినెస్లలో చేసి తెలంగాణ మొత్తం ఆక్రమించేసిండ్రు. గింత గొప్పతనం ఇంకెవరైనా చేస్తారా అన్నట్టుందట. 10 ఏళ్లలో తెలంగాణను భ్రష్టు పట్టించి ఈ రోజు ఎన్ని కబుర్లు చెప్తారు చూడు. ఇక కూతురే బయటకు వచ్చి ఎన్ని ముచ్చట్లు చెప్తుంది. ఇక కూతుర్ని కుక్క అని పార్టీలోని ఎమ్మెల్యే తిడితే కూడా గమ్మున కూర్చొని ఉన్నాడు కేసీఆర్. ఈయన గురించి బీరాలు చెప్తాడు. ఒకప్పుడు తెలంగాణ అంటే భూస్వామ్య వ్యవస్థ, పేదరికం, వెనకబాటుతనం, వివక్షకు మారుపేరుగా ఉండేది. కానీ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. వృద్ధి రేటులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశ విదేశాల్లోని అనేక నగరాల్లో నేను పర్యటించాను. కానీ హైదరాబాద్ గొప్పగా ఎలిగిపోతోంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ను చూస్తే గర్వంగా ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఓ సుబ్బారావు సార్, ఆనాకాలం వర్షం పడ్డప్పుడు మా హైదరాబాద్ హైటెక్ సిటీలో తిరుగు, మా హైదరాబాద్ అసలు రంగేంది అని తెలుస్తుంది. ఏమంటారు, మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులుండు. ఇగో హైదరాబాదును తక్కువ చేసి నేను మాట్లాడట్లే. గీ పాలకులు పైన పటారం లాగా లైట్లతోటి హైదరాబాద్ని చాలా మెరుగ్గా చూపిస్తారా తప్ప ఒక్క వర్షం పడ్డదంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఇళ్లలోకి నీరు, కార్ల కంటే పడవలే బెటరు. ఇక నాలాల శుభ్రం లేదు, ఆక్రమణకు హద్దే లేదు. గిట్లుంటది మా హైదరాబాదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్. ఇక అంతే చెప్పిన కదా. మీరేమో తెలంగాణ మోడల్ రైజింగ్కి కేసీఆర్ అనండి, వాళ్ళేమో తెలంగాణ రైజింగ్ మోడల్కి రేవంత్ రెడ్డి. కాదు సోనియా గాంధీ అని అంటారు. ఇంకో ముచ్చట కూడా మాట్లాడుకోవాలా చాలా క్లియర్గా. సోనియా గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అని మాట్లాడుకోవాలా, మాట్లాడుకుందాం గా ముచ్చట కూడా. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు. 10 ఏళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు. జీఎస్డీపీ వృద్ధి మూడింతలు, తలసరిలో నెంబర్ 1. అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి. గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు నిపుణుల ప్రశంస. 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ. ఇక చెప్పిన కదా, ఇక్కడ జరిగినవన్నీ కేసీఆర్ చేయబట్టే కానీ రేవంత్ రెడ్డికి గంత సిగిన్ లేదని రాసుకొని వచ్చిండు. గిడ ఇగోడు ఏదైనా రాసిండు. సమ్మిట్ కథ అడ్డం తిరిగిందట. విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే తేల్చేసిన డెలిగేట్స్. 2వ రోజు సమ్మిట్ ప్లాపు. హిమాచల్ సీఎం గైర్హాజర్. పొంతన లేని పెట్టుబడులు, అంకెల గారడి బట్టబయలు. సెప్టెంబర్లో ఎంఓయు. అదే కంపెనీతో మళ్ళీ బోసిపోయిన స్టాళ్లు, ఆకలితో అలవటించిన సిబ్బంది. అమ్మాయితో డాన్స్ చేస్తుంటే ఆహ్వానం. చిరంజీవి ఇక్కడే నమస్తే తెలంగాణ లోపల పేజీలో ఉంటుంది చూడండి. 3వ పేజీలోనో 4వ పేజీలోనో ఉంటుంది. బస్తీ దవాఖానాలు బేష్. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ కితాబు. 2015 నుంచి 23 వరకు వైద్య సేవల అద్భుతం. 5 నగరాలపై అధ్యయనంలో తేటతెల్లం. ప్రతి సెంటర్లో 40,000 రోగులకు వైద్యం. ఓపీ, ఎన్సీడీ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్ పరీక్షలు, ఫార్మసీ సదుపాయాల అద్భుతం. కేసీఆర్ పాలనకు దక్కిన మరో గౌరవం. ఏందన్నో 24 నుంచి బస్తీ దవాఖానాలను ఎత్తేసిండ్రా ఏమన్నా? ఏం రేవంత్ అన్నా బస్తీ దవాఖానాలు ఎత్తేసినవా ఏంది అంటే 23 దాకే మస్తుగున్న 24 నుంచి లెక్కలు లేవు అని అంటే నాకు తెలవకడుగుతా. నమస్తే తెలంగాణ ఇప్పుడు జరుగుతున్న దాన్ని వదిలిపెట్టి ఇంకా కేసీఆర్ కాలంలో గొప్పలని గప్పాలుగా కొట్టడానికి ఈ పత్రికను నడుపుతున్నారా అని నాకు ఒక అనుమానం వస్తుంది. అరే ఇప్పుడు ఏం జరుగుతోంది బస్తీ దవాఖానాల్లోనే రాస్తే బాగుంటుంది. గప్పుడు మస్తు చేసినామని కితాబ్ ఇచ్చిండ్రు. ఇదంతా కేసీఆర్ కంటే అసలు కేసీఆర్ కనబడట్లేదు. ఫామ్ హౌస్కే పరిమితమైండు. ఈ మధ్య మనిషి పట్టుకుంటే నడవలేకపోతాడట. ఏంది కథ? కేసీఆర్ అంటే త్యాగం, రేవంత్ అంటే ద్రోహం. ఏం త్యాగం చేసిండు కేసీఆర్ అన్న ఒక్క ముక్క చెప్పరాదే? నిజంగా మస్తు సార్లు నిన్న కేసీఆర్ అంటే గొప్పోడు, కేసీఆర్ అంటే త్యాగం, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, ఈ కథలు మస్తు తిన్నా. కానీ ఏం త్యాగం చేసిండన్నా? ప్రాణ త్యాగం చేసిండా? కుటుంబంలో ఎవరినైనా ప్రాణత్యాగం చేసుకున్నారా? లేకపోతే ఆయన ఆస్తులు అయ్యో నేను తెచ్చిన తెలంగాణ నా బిడ్డలంతా నన్ను నమ్మి 1400 మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు, నా ఆస్తులు అమ్మైనా సరే వాళ్ళకి అండగా ఉంటానేమన్నా ఆస్తులు అమ్మిండా? కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నాడు. గప్పుడు ఎట్లా తిరిగిండు కేసీఆర్, గిప్పుడు ఎట్లా తిరుగుతాడు? గప్పుడు ఎట్లుండే ఆయన ఆస్తులు, గిప్పుడు ఎట్లున్నాయి? అసలు ఆయన చేసిన త్యాగం ఏందో నాకు ఇప్పటిదాకా కూడా అర్థం కావట్లే. మాట్లాడతామో కేసీఆర్ త్యాగం. గా రోజు ఏం జరిగిందో కహాని ఎవరికి తెలియదా? అప్పుడు నేను చిన్నపిల్లని కానీ మస్తు మంది చెప్తుంటారు. ఏమంటారు, ఖమ్మం
ఖమ్మము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తప్పక దీక్ష కూర్చొని ఉపసంహరించుకొని నిమ్మకాయ నీళ్లు తాగితే ఉస్మానియాలో గప్పటికే ఉద్యమం ఉవ్వెత్తునెగిస్తే గప్పుడు డ్రాప్ అయితే బాగోదని మళ్ళీ ఉంటే గప్పుడు నీకు సహకరించిన పాపాలాల్ డాక్టర్ని తర్వాత నువ్వు మేయరో ఏమో చేసినవట కదా ఖమ్మంలో. మస్తు ముచ్చట చెప్పుకుంటారు నీకు సహకరించిన వాళ్ళకి ఏం చేసినావని. గదొదిలేసి ఏదో గొప్పగా కేసీఆర్ త్యాగం చేసి తెలంగాణ తీసుకొచ్చిండని కాకమ్మ ముచ్చట్లు చెప్తాండ్రు. విజయ్ దివాస్ సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు హరీష్, బండా ప్రకాష్, దేవిశ్రీ ప్రసాద్. ఈ తెలంగాణ తల్లి ఫోటో గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుకుందాం. ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్రహీనుడు నేటి సీఎం. సమైక్యవాదుల తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుండు. తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసిండు. కాకతీయుల కళాతోరణం చార్మినార్ను చిహ్నం నుండి తీసేసిండు. తెలంగాణ అస్తిత్వం కోసం మరో ఉద్యమం తప్పదు. కేసీఆర్ని సీఎం చేసేందుకు ఏకం కావాలా. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివాస్ పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు. నేను పోతే వాళ్ళు పోతే వీళ్ళు. మళ్ళా కేసీఆర్ ఎందుకన్నో ఆయన అసలు ఇప్పుడు మాట్లాడడానికి బయటికి వచ్చి కౌంటర్లు ఇవ్వడానికే ఒళ్ళు బాగాలేదు. గాయనని సీఎం చేస్తే ఏం చేస్తారు అంటే గాయన్ని అడ్డం పెట్టుకొని మీరు అంతా సంపాదించుకుంటారా అంటే గట్నే కనబడుతుందిలే ముచ్చట చూస్తుంటే. యాదగిరి గుట్ట మండలం సైదాపురంలో ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు వార్నింగ్ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే ఒక్కొక్కడికి తాట తీస్తా, మీరెవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది అని బీఆర్ఎస్ ఐలయ్య వార్నింగ్ ఇస్తాడట. నేను ఎమ్మెల్యేని, అధికారం మా చేతుల్లో ఉంది, మీరెవరికి ఓటేసిండ్రో నాకు తెలుస్తుంది, పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చిండు. నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఏమైనా ఓ ఐలయ్యన్నా అంటే బ్యాలెట్ పేపర్లలో ఓట్లు ఎవరేసిండ్రు అనేది నీకు చూపిస్తానా తీసుకొచ్చి ఈసీ బెదిరిస్తున్నావా? గీ బెదిరింపును అడ్డం పెట్టుకొని ఇలా అరెస్ట్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఈసీ అలాంటి చేయనే చేయదు. ఎన్నికల కమిషన్ బర్రాబ్బర్ చెప్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి ఓ మైనర్ అమ్మాయి కూతురుతోటి మా అయ్యకు ఓటేయకపోతే మేమందరం చచ్చిపోతాం అని చెప్తే ఒక మైనర్ అమ్మాయితో ఎన్నికల ప్రచారం చేయించి గా అమ్మాయి ద్వారా కరెక్ట్గా ఎన్నికలకు 48 గంటలో 72 గంటల ముందో ఇలాంటి ముచ్చట చెప్పించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండ్రు. దాని మీద కంప్లైంట్లు కూడా వెళ్ళినాయి. యాక్షన్ తీసుకున్నారా? తుస్సు 2 సంవత్సరాలు అయిపోయింది. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మతాన్ని ప్రభావితం చేసే విధంగా మేముంటేనే ముస్లింలు, ముస్లింలు ఉంటేనే మేము, ముస్లింల ఇజ్జత్ ఉండాలంటే కాంగ్రెస్ ఉండాలని రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిండు. యాక్షన్ తీసుకున్నారా? నో. చాలా మంది ఎస్సీ నాయకులు క్రిస్టియానిటీ తీసుకొని క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ ఎస్సీ సర్టిఫికెట్ల మీద నిలబడి గెలిచిండ్రీడా. వాటికి సంబంధించి చాలా వస్తున్నాయి. యాక్షన్ తీసుకున్నారా? నో. కాబట్టి ఈసీ అంటే ఇలా కలిసి అయిపోయింది. ఈయనట బ్యాలెట్ పేపర్లో చూస్తారట, ఈయనకు తెలుస్తుందట ఎవడు ఓటేసిండో ఎవడు ఓటేయలేదో వాళ్ళ సంగతి చూస్తాడట. ఏం చూస్తావు? నిన్ను చూడాల్సి వస్తే ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల్లో చూస్తే ఏడుంటావు? బెదిరించేదాకొచ్చిండ్రు నాయకులు. బుజ్జగించుడు, పైసలిచ్చుడు, మందు మటన్ మంచుడు దగ్గర నుంచి బెదిరించేదాకొచ్చిండ్రు. గది తెలంగాణ ఘనత, గది కాంగ్రెస్ ఘనత. పూటకింత తిండి, రాత్రికింత మందు. సిపిఎం నేతలపై కడియం అనుచిత వ్యాఖ్యలు. మనం చేసేదే ఆడ కూడా కనిపిస్తుంది. పాపం ఏం చేస్తాడు? ఇదేదో పోయింది, ఒక్క నిమిషం ఆగుండ్రి. క్లిప్ వచ్చిందా? బలిదేవతకు బహుమానమా, తెలంగాణ తల్లికి అవమానమా? కాంగ్రెస్ అధినేత్రి జన్మదినం రోజున తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలపై విమర్శలు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదులు ఫైర్. ఇప్పుడు మాట్లాడాలి. తెలంగాణ తల్లికి రేవంత్ అన్న సోనియాకి సంబంధం ఏంది? సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమంలో ఒక్క రోజైనా కూర్చుందా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కరెక్టు, తెలంగాణ రావాల్సిందే అని మాట్లాడిందా? అసలు తెలంగాణ తల్లికి సోనియా గాంధీకి ఏం సంబంధం అని సోనియా గాంధీ పుట్టినరోజు నాడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విగ్రహం గురించి కూడా మాట్లాడతా అనా. పార్టీ ఏదైనా పక్కన పెట్టేద్దాం. ఈ తెలంగాణ తల్లిలో నీకు కనబడ్డ కష్టమేందన్నా? అంటే నా తల్లి ఒంటి నిండా బంగారం ఉండకూడదా? నా తల్లి చేతిలో బతకం ఉండకూడదా? నా తల్లి మెడలో పూలమాల ఉండకూడదా? నా తల్లికి నెత్తిన కిరీటం ఉండకూడదా? ఎందుకు ఉండకూడదన్నా? నా తెలంగాణ కోటి రతనాల వీణ, అన్ని రతనాలున్న ఈ తల్లికి
గవేవీ లేకుండా అసలు ఈ తెలంగాణకు తలమానికమైన బతుకమ్మను గానాడి రజాకారుల పాలన నుంచి గీనాడు మీరు చేస్తున్న దాష్టికాల వరకు పాటల రూపంలో చెప్తున్న బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లిందన్నా సోనియా గాంధీ పుట్టినరోజు నాడు వరకు మొత్తం రుణమాఫీ చేసేస్తా, రైతులందరినీ ఆదుకుంటా అన్నావు, చేసినవా? రెండో పుట్టినరోజు కూడా ఇది తెలంగాణ వచ్చినాక. గాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం రాహుల్ గాంధీ చెప్తే కులగణన చేసిన్నా, సోనియమ్మ పుట్టినరోజు నాడు విగ్రహం ఆవిష్కరించిన్నా, ఆడతానా అంటే నేను తందానా అన్నానా? గిదే తప్ప నిజంగా నీ గుండెల మీ చేసుకొని చెప్పన్నా, నీ గుండెల మీ చేసుకొని సోనియా కుటుంబానికి తెలంగాణ రావడానికి సంబంధం ఏంది? గా పేరుని ఇంకా బలవంతంగా తెలంగాణ ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నారు? తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి కారణం ఏంది? నిజాలు చెప్పాలా? ఇగో గిది బాంబులేటి, గీ అన్న అయితే బాంబులేటి అని రాసిండు కానీ గిది పొంగులేటి అన్నకు సంబంధించిందని సోషల్ మీడియాలో అయితే వస్తుంది. మరి చూడాలా. కొడుకుపై కేసు పెట్టిన పోలీస్ అధికారిపై వేటు, మంత్రి పంతంతో గచ్చిబౌలి సీఐ బదిలీ, లోలోన రగులుతున్న దౌర్జన్యకాండ ఎపిసోడ్, ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి, నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు, వివాదం రచకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన, కంటి తుడుపు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ వేటు. 5 సంవత్సరాలు అధికారంలోకి రావడానికి కోట్లు ఖర్చు పెట్టి నోట్లతో ఓట్లను కొని వచ్చిన నాయకులు కష్టపడి పోటీలలో గెలిచి తమను తాము ప్రూవ్ చేసుకుంటూ 60 సంవత్సరాలు తమ రిటైర్మెంట్ వరకు ప్రజల కోసం సేవ చేస్తాం, చట్టాన్ని కాపాడడానికి ధర్మాన్ని నిలబెట్టడానికి మా ప్రాణాలను సైతం అర్పిస్తామన్న పోలీస్ అన్నలతో ఆటలాడడం అనేది తెలంగాణ చరిత్రలో చాలా గొప్ప అధ్యాయం. మంత్రుల చేతుల్లో కీలి బొమ్మలుగా పోలీసు వ్యవస్థ మారకుండా నిజాలను నిర్భయంగా మాట్లాడితే కాకి చొక్కాలపై వేటు తప్పదు అని గా సినిమాలో చూయించినట్టు ఈరోజు తెలంగాణ గడ్డ మీద చూపిస్తాండ్రు. మంత్రి కొడుకైతే, మంత్రి సద్దకుడైతే, మంత్రి కూతురైతే, మంత్రి అల్లుడైతే ఆడిందే ఆట పాడిందే పాట కాదంటే దాన్ని ప్రశ్నిస్తే మీ బ్రతుకులు బలే అని చూపించడానికి ఇదొక నిదర్శనం. ఎంత దారుణం, ఎంత దాష్టికం, ఇంతకంటే ఉంటుందా? కాకి చొక్కా ఖద్దరు చొక్కా ముందు తలదించుకునే పరిస్థితి. 3 సింహాలు ఎవరి ముందు తలదించవు అని చెప్తున్నారు. కానీ ఈ రోజుగా 3 సింహాలను తల మీద ధరించిన పోలీస్ అన్న ఖద్దరు చొక్కాను చూసి భయపడుతున్నాడు. కాదంటే బదిలీల వేట, సస్పెండ్ల మోతతోటి ఇగో ఇలా బలైపోతున్నారు. సిఐ హబీబుల్లా ఖాన్ లాగా. సీఎం రేవంత్ మనిషినంటూ దౌర్జన్యం, స్నేహితుడి భార్యపై దాడి చేసిన కాంగ్రెస్ నేత సందీప్, ఆమె పేరిట 20 లక్షల బ్యాంకు లోన్, ప్రశ్నిస్తే బెదిరింపు, ఎదురు తిరిగితే నిన్ను నీ భర్తని లేపేస్తా అంటే సంపేస్తా అనే వార్నింగ్, కారు, బైకు, ఫోన్లు, నగదు, బంగారం ఎత్తుకెళ్లిన నేత, సిపికి ఫిర్యాదుతో కదిలిన పోలీసులు, ఎట్టకేలకు కేసు. ఒకళ్ళేమో నేను మంత్రిని బాయ్ నా కొడుకు మీద కేసు పెడతాడు, గీ మంత్రి కొడుకు మీదే గతంలో వాచ్ స్మగ్లింగ్కి సంబంధించి కూడా ఒక కేసు వచ్చింది. మరి గదేమైందో నాకు కూడా తెలియదు. గదానికి సంబంధించి కూడా ఒకసారి వివరాలన్నీ కనుక్కోవాలా. గాయనే అనుకుంటా, గప్పుడు గిప్పుడు ఒకటే మంత్రి. నేను మంత్రి కొడుకుని బాయ్ ఏమన్నా చేస్తా, నా కొడుకు చేస్తే ఆఫ్టర్ ఒక ఎస్ఐ ఒక సిఐ కేసులు పెడతారా, అలాని బీకేస్తారా అంటాడు ఒక మంత్రి. ఓయ్ ఏంది స్నేహితుడు అయితే నీ పెళ్ళాం మీద లోన్ ఇప్పించినావు, అదే నీ పెళ్ళాం పేరు మీద లోన్ ఇప్పించినావు, గంత మాత్రాన్ని అడుగుతావా? నేను ఎవరనుకున్నావు? రేవంత్ రెడ్డికి బాగా కావాల్సినోడిని లేపేస్తా. పార్టీని అడ్డం పెట్టుకొని, పదవులను అడ్డం పెట్టుకొని, ప్రజల జీవితాలతో ప్రజల పాలనతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పొగడాలో మీరే చెప్పుండ్రి. ఇక గివి నమస్తే తెలంగాణ అన్నకు సంబంధించిన ముచ్చట్లు. ఇక దిశకు వచ్చేసరికి మార్చి 14 నుంచి 10 పరీక్షలు. సో పోరాళ్ళందరికీ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకండి. మళ్ళీ ఆ ఎగ్జామ్స్ టైంలో మాట్లాడుకుందాం. పరీక్షల్లో విజయం సాధించాలి, మంచి మార్కులు రావాలా, కావాలి రాకపోతే గక్కడితోనే జీవితం ఆగిపోదు. ఇప్పటి నుంచి కాన్సన్ట్రేట్ చేయండి, ఇంకా 2-3 మంత్స్ ఉంది కాబట్టి. పేరెంట్స్ కూడా రుద్దకండి, శాపాలు రుద్దినట్టు వాళ్ళకు కొంచెం మెంటల్గా రిలీఫ్ ఇవ్వండి. ర్యాంకులు పక్కింటోడికి ఇంత వచ్చినాయి, ఎదురింటోడికి ఇంత వచ్చినాయి, ఎగ్జామ్ డేట్ వచ్చింది, నువ్వు బయటికి గదలకు కూసోకు అని చెప్పకండి. వాళ్ళను కొంచెం మోటివేట్ చేస్తూ వాళ్ళకు వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనని రప్పియండి. సమ్మిట్ గ్రాండ్ సక్సెస్, 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్. సమ్మిట్కి సంబంధించి
గ్రాండ్ సక్సెస్ అయిన దానికి సంబంధించి చెప్పిండ్రు. పెట్టుబడులు ఇందాకే చెప్పినగా 5.75 లక్షలు వచ్చినాయని, లక్షల కోట్లు వచ్చినాయని. వందే మాతరాన్ని ముక్కలు చేసినందువల్లే దేశ విభజన. ఈ గీతం బెంగాల్కే పరిమితం కాదు, దేశం మొత్తానిది. ఏ అంశం ఏమైనా చర్చకు సిద్ధం, భయపడం. ప్రతిపక్షాల చర్చను బహిష్కరించడం మానుకోవాలి. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అది నెహ్రూ ఒక్కడి నిర్ణయం కాదు. మావోయిస్టుల ప్రభావం 3 జిల్లాల్లోనే. మొత్తానికి ఆపరేషన్ కగర్ మార్చి నాటికి సక్సెస్ అయిపోయిందని చెప్పిండ్రు. 6 దశాబ్దాల కల నెరవేరింది. హైదరాబాద్ శ్రీశైలం ఎలివేట్ కారిడార్. 200 కోట్ల ఆస్తి వివాదంతోనే రియాల్టర్ హత్య. మొన్న చెప్పిన కదా, ఒకే రోజు 3 హత్యలు జరిగినాయి తెలంగాణలో. నాడి రోడ్డు మీద పట్టపగలు. ఇంటింటికి సుక్కాముక్క. ఓటుకు 1000 నుంచి 2000. అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్న సర్పంచ్ ఎన్నికలు. ఇలా అయితే రేపు చిన్న పదవులకు పోటీ చేయాలన్నా కోటీశ్వరులు, వ్యాపారవేత్తలు అయితేనే వస్తారు, ఇంకెవడు వనికిరాడు. కాళేశ్వరం పనికి మాలిన ప్రాజెక్టు. చిన్న మధ్య తరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యతనివ్వాలి. హైడ్రా చెరువుల పునరుద్ధరణ భేష్. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇదేంది కనబడట్లే, ఏమైంది? ఇప్పుడు వస్తుంది, ఆగండి. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ సీఎం రేవంత్తో భేటీ. మొత్తానికి కాళేశ్వరం పనికిమాల ప్రాజెక్ట్ అట. SIRకు రాష్ట్రాలు సహకరించాల్సిందే, నిరాకరిస్తే కేంద్ర బలగాలను మోహరిస్తాం. అరాచకాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. BLOలను భద్రతకు EC రక్షణ తీసుకోవాలి. అలాగే సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది. SIR సార్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో మొదటి విడతగా 9 రాష్ట్రాల్లో 2వ 3వ కేంద్రపాలిత ప్రాంతాల్లో చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 1 కోటి వరకు ఈ సర్వల్ల రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలిపాడిపోతున్న బంగ్లాదేశీల్ని, అక్రమ రోహింగ్యాల్ని మనం చూస్తూనే ఉన్నాం. గిట్లా అస్సాంలో ఉన్నారు. అలాగే మొన్న బీహార్లో ఏం జరిగిందో చూసినాం. అంటే ఈ దొంగ ఓట్లతో ఈడకొచ్చి ఈడ పథకాల కోసం ఇక పైసలు పెట్టి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, రేషన్ కార్డులు సంపాదించుకొని గీ దేశ ఫలాలను తింటున్న వాళ్ళందరినీ ఏరి పారేసే కార్యక్రమమే గీసర్. అయితే గీసర్ ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్నప్పుడు అక్కడ BLOలను అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వేధిస్తారు, వాళ్ళని పని చేయనియట్లేదు. సో వాళ్ళు తప్పులు లెక్కలిస్తారు. దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ఒక ఉదాహరణ. పశ్చిమ బెంగాల్లో ఒక 2-3 గ్రామాల్లో ఇప్పటి వరకు ఒకడు జావలేదు, ఒకడు పుట్టలేదు, ఒకడు ఊరొదిలిపోలేదు. అంటే అక్కడ BLOలను ప్రభుత్వాలు ఎంత ప్రభావితం చేస్తున్నాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. గట్లా BLOలను ప్రభావితం చేయకుండా, బెదిరించకుండా, వాళ్ళ మీద ఏ దాడులు జరగకుండా EC బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అని నిక్కచ్చిగా చెప్పారు. చూడాలి మన రేవంత్ రెడ్డి సారు ఏమంటాడు, చేయనిస్తాడా చేయనియడా అనేది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు. ఒకే రోజు 2 సార్లు బెదిరింపు మెయిల్స్. ఇప్పటి వరకు విమానాశ్రయానికి 20 బెదిరింపు కాల్స్. 5గురిని గుర్తించిన పోలీసులు. సైబర్ క్రైమ్ సహాయంతో నిందితులను గుర్తించేందుకు చర్యలు. అదే మేకాపులి కథ ఉంది చూసిండ్రా. నానా పులి వచ్చింది అని అంటే రాదు, నానా పులి వచ్చింది అంటే రాదు. గట్నే ఇల్లు బాంబు ఉంది అని బెదిరించిన ప్రతిసారి మనోళ్ళు ఉరికే ఇప్పటికి 25-30 సార్లు అయింది. ఈ బెదిరింపు అంతా ఉత్తదే అన్నప్పుడు ఏమన్నా చేస్తారో ఏమో, అందుకే డైవర్ట్ చేయడానికి గిట్లాంటివి చేస్తున్నారో ఏమో, జర భద్రం. ఇక ఈనాడు తెలంగాణ అన్బీటబుల్ విజన్ డాక్యుమెంట్ ప్రపంచానికే ఆదర్శం. జాతీయ అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయం. పేదల కోసమే ఈ ప్రణాళిక. విద్యపై ఖర్చు, భవిష్యత్తుపై పెట్టుబడి, సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తాం. ప్రపంచ దేశాలతో రాష్ట్రం పోటీ పడుతుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ 5.75 లక్షల కోట్లు వచ్చినాయి. రెండో రోజు 1,77,500 కోట్లకు MOUలు, 70,000 కోట్లతో ఇన్ఫ్రాకి DC ఫాక్స్ ఒప్పందం, 9,000 కోట్లతో ముందుకొచ్చిన JCK ఇన్ఫ్రా. పర్యటన రంగంలో 7,045 కోట్లు. సమ్మిట్లో వెల్లువెత్తిన పెట్టుబడులు. ఇది మాత్రమే ఉంది ఇందులో, ఇంకేమో ఇక చెప్పిన కదా దానికి సంబంధించే తప్ప ఇక ఏం లేవు, యాడ్లు తప్ప. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి 1100 కోట్లతో కాఫీ ప్లాంట్. తెలంగాణ ఫ్రిజ్ కాఫీ ప్లాంట్ త్వరలో ఏర్పాటు చేస్తాం. పెట్టుబడులకు రాష్ట్రం అనువైన ప్రదేశం. 4th సిటీ ఏర్పాటు మంచి ఆలోచన. ఆంధ్రజ్యోతితో వింటేజ్ కాఫీ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ. కాదనలేకపోయా ఆనంద్ మహేంద్ర. తెలంగాణ రోల్ మోడల్ టోనీ బ్లేయర్. 5,000 కోట్ల పెట్టుబడులు. ఆంధ్రజ్యోతితో UPC CEO అలోక్ కుమార్ నిగమ్.
డబుల్ రైజింగ్, అంచనాలకు మించి రెండింతల పెట్టుబడుల వెల్లువ. 2 రోజుల్లో 5.75 లక్షల కోట్లకు ఎంఓయూలు, రెండో రోజు 3.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. పెట్టుబడుల్లో సగానికి సగం హరిత ఇంధనానిదే, 1.60 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు. మిగిలిన పెట్టుబడులతో మరో 1 లక్ష కొలువులకు ఛాన్స్. ఫార్మా డేటా పార్కులు, ఎలక్ట్రానిక్ రంగాల్లోనూ పెట్టుబడులు. 70,000 కోట్లతో గిగావాట్ డేటా పార్కుకు ఇన్ఫ్రాకి ఒప్పందం. కొత్త కార్ల తయారీకి భారత్ గరుడ 2,100 కోట్లు, బయాలజికల్ 3,500 కోట్లు, భారత్ బయోటిక్ 1000 కోట్లు, యూనిట్ల విస్తరణకు అరబిందో, హెటిరో గ్రూపులు ముందుకు. పర్యాటక రంగంలో 7,045 కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు. ఇక ఈ 1,60,000 ఉద్యోగాలు తెలంగాణలోకే ఇస్తారా? లోకల్ వాళ్ళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? ఈ ఉద్యోగాలు ఏమైతాయి? ఎప్పటి వరకు ఈ పెట్టుబడులు వచ్చి గిడ పరిశ్రమలు స్టార్ట్ అయితే వీటికి సంబంధించి కూడా వివరాలు త్వరలో రావాలని కోరుకుందాం. ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనలు వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభ నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసుల్లో 10% కోత, అవి ఇతర సంస్థలకు. సంక్షోభ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ చర్యలు. విమానయాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుమాపుతాం, ఎంత పెద్ద సంస్థ అయినా సరే వదిలిపెట్టాం రామ్మోహన్ నాయుడు. మొత్తానికి కేంద్రం ఇండిగో దానికి జలకిచ్చిందట, 10% కోత పెట్టేసింది, మిగిలిన సంస్థలకు అప్పచెప్పింది. కేంద్రం ఏమి చర్యలు తీసుకోవట్లేదు, అది ఇది అని మాట్లాడారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, దానికి టైం రావాలా. గిట్లనగానే గట్ల అయిపోదు కదా. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో మొత్తం ఒక ఏం జరిగింది, ఏంది కారణం ఏంది అనేది ఒక వీడియో చేస్తే త్వరలోనే చూడుండ్రి. ఉష్ గప్చుప్. ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్, మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, ఫలితాలు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ. నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నీ కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయలు వసూలు. హరీష్ని పంపేయాలని, కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలు. నీలాంటి కుక్కలు చాలా మొరుగుతుంటాయి. అయ్యో ఎడబోయింది కవితక్కను, కుక్కలు అనగానే పోయింది. ఇది చూడు, కవితక్కపై ఎమ్మెల్యే. అరే కవితక్కకు స్క్రీన్ కూడా భయపడుతున్నట్టుంది. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్. అధికారం పోయాక విజయ్ దివాస్ల కవిత విమర్శలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ని అరెస్టు చేయించేందుకు కవిత కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్ లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తిండ్రు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో కవిత ఒక కుక్క, అయ్యో నేనన్నట్లే మాధవరం కృష్ణారావు అన్నాడు, మళ్ళీ నా మీద ఫైర్ అయ్యారు. ఇగో నీ కుక్క పేరు ఏం పెట్టుకున్నావు? ఇస్కీ అని పెట్టుకున్నావు. ఇక సారా దందా చేసి అరెస్ట్ అయినావు, నువ్వేం ముచ్చడి చెప్తావు? ఇగో గది కూడా ఆయన అన్నాడు, నువ్వు బతుకమ్మ పేరు మీద ఎంత వసూలు చేసినావో నాకు తెలియదా? బతుకమ్మ పేరుతో పిచ్చ అప్పుడేం చేసినావు మాధవరావు సార్? అంటే ఆ వసూలు చేసినప్పుడు కళ్ళ గంతలు కట్టుకున్నావా? ఈ రోజు తీసినావు అంటే నీ పార్టీలో నుంచి పోతే తప్ప, నిన్ను విమర్శిస్తే తప్ప అలా అవినీతి నువ్వు బయట పెట్టవా? హరీష్ను పంపేయాలని, కేటీఆర్ని అరెస్ట్ చేయాలని నీలాంటి కుక్కలు చాలా మరుగుతాయి, కవిత లాంటి కుక్కలు చాలా మరుగుతాయి అని మాధవరం కృష్ణారావు అన్నారు. నేను కాదు. ఓ కవితక్కో చూసినావా? అన్నను బాని వెనకేసుకొచ్చి నిన్ను కుక్కలతో సమానంగా, నీ కుక్కను విస్కీతో పోలుస్తుంటే ఒక్కళ్ళన్న మాట్లాడట్లేరు. ముందు ఇంటి కుప్పటిని సరి చేసుకొని తర్వాత బయటలను విమర్శించడానికి కల్వకుంట్ల కుటుంబం వస్తే మంచిగుంటుంది అనుకుంటా. లేకపోతే ఇగో 3వ వాడితో కుక్కలు అనిపించుకోవాల్సి వస్తుంది. అవు అన్న, కుక్కలకు తెలిస్తే బాధపడవా అన్న? వాటికి ఎంత విశ్వాసం ఉంటుంది? గాడితో పోలిస్తే ఎంత ఫీల్ కావాలా? భారత్ బియ్యంపై పన్నులేస్తా. ఇగో గీ ట్రంప్ భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక పన్నులేస్తా అంటే గా ట్రంప్ పేరు మీదట మా రేవంత్ సార్ గిడి ఒక ఆడబెడతాడట. మరి ట్రంప్కు రేవంత్ సార్కి ఏడ దోస్తానికి కుదిరింది, ఎందుకు దోస్తానికి కుదిరింది నాకైతే అర్థం కావట్లే. 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి 6 పరీక్షలు, నెల రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మానసిక భారం. ఉపాధ్యాయ సంఘాలు నిజమే 6 పరీక్షలకు నెల రోజులు ఎందుకు సాబ్? అని అమ్మ రేపు ఎల్లుండో పరీక్ష ఉందనగానే స్కూల్లో టీచర్లు, ఇంట్లో పేరెంట్స్, పక్కింటి అంకుళ్ళు, ఎదురింటి అన్నయ్యలు రాసి రంపాన పెడతారు. అరే చదువుతున్నావా ఏంద్రా బయట కనబడుతున్నావు, నడు బుక్కు పట్టు. ఇక స్కూళ్ళలో అయితే పగలు రాత్రి బండకేసి రుద్దినట్టు రుద్దుతారు. నెల రోజుల గ్యాప్ అంటే గది మానసికంగా ఎంత టెన్షన్ ఇస్తుంది తెలుసా? గంత గ్యాప్ ఎందుకు? సంవత్సరం మొత్తం చదువుకుంటారు.
పోరగాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరీక్షల్ని పక్కన పడేయండి, అవసరం లేదు. గతంలో ఎట్లా పెట్టినరో ఒకరోజు మొదటి పేపరు, రెండో రోజు సెకండ్ పేపరు, ఇక ఆదివారము పండగ మధ్యలో వస్తే సెలవులు ఇవ్వండి చాలు. ఆ రాస్తారు పోరగాళ్ళంతా గంతే. కానీ ఇక నెల రోజుల పాటు 6 పేపర్లు రాయండి అని అంటే ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ లోపు మానసిక టెన్షన్కి ఎంతమంది ఆసుపత్రి పాలవుతారో తెలుసా? ఉపాధ్యాయ సంఘాలకి ఈ విషయంలో నా మద్దతు. తప్పనిపిస్తుంది. ఒక న్యాయమూర్తినే మీరు గిట్ట చేస్తున్నారు అని అంటే ఈరోజు ధర్మం కోసం, ఆలయాల కోసం, వాటి పరిరక్షణ కోసం నిలబడుతున్న వాళ్ళ మీద తమిళనాడులో ఎంత దాష్టికం చూపిస్తారో అర్థం కావాలా. తమిళనాడు హిందువులకు బుద్ధుంటే ఈ వైరస్ అని చెప్పిన డిఎంకే పార్టీకి ఇంటికి పరిమితం చేసి వైరస్ వచ్చిన వాళ్ళలాగా బయటికి లేకుండా చేయాలి. సరే, అధికారులకు బెదిరింపులా ఈ ధోరణి గందరగోళానికి దారితీస్తుంది. రాష్ట్రాలు సహకరించకపోతే మా దృష్టికి తీసుకురండి, అప్పుడు అధికారుల భద్రతకు తగిన ఆదేశాలు జారీ చేస్తాం. ఇందాకే చెప్పిన కదా, గివి ఆంధ్రజ్యోతిలో. ఇక ఫైనల్గా వెలుగులో కూడా ఏం ఉండదు, ఎందుకంటే ప్రస్తుతం ఇది కాంగ్రెస్ది కాబట్టి. 5.75 లక్షల కోట్ల పెట్టుబడుల వరద, గ్లోబల్ సమ్మిట్ వేదికగా కుదిరిన ఒప్పందాలు, రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డ్, తరలి వచ్చిన దిగ్గజ కంపెనీలు. తొలి రోజు 2,43,000 కోట్ల పెట్టుబడులు, రెండో రోజు అత్యధికంగా 3,32,000 కోట్లు. ఒక్క ఇన్ఫ్రాక్ నుంచే 70,000 కోట్ల డేటా పార్క్, విద్యుత్ రంగంలోనూ దాదాపు 3 లక్షల కోట్లు, పర్యాటకం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, క్రీడా రంగాల్లోనూ భారీ ప్రాజెక్టులు, లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు. సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఎంఓయూలు. కలెక్టరేట్లలో కొలువుదీరిన తెలంగాణ తల్లి. అన్నా, ఒక బంగారు తల్లిని ఒక పేద తల్లిగా చేసి చూపించి పేదలకు అండగా నేను నిలబెడతా, నువ్వు నిలబడటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది నీ మాటలకి. నెత్తిన కిరీటం, ఒంటి నిండా బంగారం, ఒక చేతితో వరికంకలు, ఒక చేతితో బతుకమ్మ. ఇది మన నిజమైన తెలంగాణకి ప్రతీక. దాన్ని తీసేసి అసలు బతుకమ్మే లేదు. బతుకమ్మ లేకుండా తెలంగాణను ఎట్లు ఊహించిండ్రన్నా మీరు? మరి గింత పేదగా ఉంటుంది అన్న మా తెలంగాణ తల్లి. ఎందుకన్నా తెలంగాణ తల్లి మీద నీకు అంత కోపం? అంటే ఈడ తల్లులంతా గిట్ల పేదరికంలోనే బతకాలి అని ఒక మోడల్ని చూపించినవా, లేకపోతే ఇక సమ్మిట్కి వచ్చిన వాళ్ళకు ఈ పేదరికాన్ని చూపించి పెట్టుబడులు పెట్టమని అడిగినవా? ఇగో మేము గిట్లున్నాం, మీరు ఆదుకుంటే తప్ప దిక్కు దివాలం లేదు అనేలాగా. నిజంగా చెప్తాన్నా, నాకైతే అస్సలు నచ్చలేదు. నా తల్లి ఎప్పుడు కూడా, ఏ కొడుకైనా చూడండి, ఏమి లేకపోయినా వాళ్ళ అమ్మ ఎప్పుడు మంచిగా నిండుగా కనబడాలని కోరుకుంటాడు. కానీ ఈ కొడుకేందో గా తల్లి నిండుగా ఉండొద్దు, ఏమీ ఉండొద్దు. అసలు ఈ తెలంగాణకు ప్రతీకైన బతుకమ్మ చీరలు ఎత్తేసినావు. బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేయడం కేసీఆర్ కాలంలో ఒక 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత దాన్ని అటకెక్కించిండ్రు. బతుకమ్మను గనక పండగలాగా పెద్దగా సెలబ్రేట్ చేస్తే రజాకారులను తరిమి కొట్టిన కాలం గుర్తొచ్చి ఏడ తరిమి కొడతారో అని బతుకమ్మనే ఎత్తేసినావు. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని చంపేసినావు. నిజం చెప్పాలంటే తెలంగాణలో ఆత్మగౌరవాన్ని చంపేసినావు. ఇది ఎంతవరకు సమంజసమో నిన్ను నువ్వు విమర్శించుకొని అడుక్కొని మనస్సాక్షిని. కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణ లేదు. ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం. కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం. రేవంత్ అంటే వెన్నుపోటు, ద్రోహం. డిసెంబర్ 9 విజయ్ దివాస్, డిసెంబర్ 23 విద్రోహ దినమని వ్యాఖ్య. వాళ్ళిద్దరి వల్ల కాదు, నేనైతే బరాబర్ చెప్తున్నా. 1400 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పోరగాళ్ళు, వాళ్ళతో పాటు ఉస్మానియా కానీ మొత్తం సంబంధ వర్గాలు తెలంగాణలో పోరాటం చేసి లాఠీ దెబ్బలు తిని తిండికి ఆకలికి కడుపోడ్చుకొని ఉంటేనే ఈ తెలంగాణ వచ్చింది తప్ప ఏ ఒక్క నాయకుడితో ఈ తెలంగాణ అయితే రాలేదు. ముగిసిన తొలి విడత ప్రచారం. రేపే ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎలక్షన్స్. 3,836 సర్పంచ్, 27,960 వార్డు స్థానికులకు పోలింగ్. ఒక్కో సర్పంచ్ స్థానానికి సగటున బరిలో 6. సైలెంట్ ఆపరేషన్ షురూ చేసిన అభ్యర్థులు. ముగిసిన 3వ విడత నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల గుర్తులు కేటాయింపు. ట్రంప్ మరో టారిఫ్ బాంబ్. భారత బియ్యంపై అదనపు పన్నులు విధిస్తామని హెచ్చరిక. యుఎస్లో రైస్ డంప్ చేస్తున్నారని ఫైర్. అమెరికా రైతులకు 1,00,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన అధ్యక్షుడు ట్రంప్. ఈయన పేరు మీద ఇడ పెట్టాలట. రైతులను పొట్టగొడతాడు. భారతదేశంలో రైతులను ఆగం చేస్తాడు. అంతేలే, చెప్తన్నగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ విలువలను తగ్గించి విదేశీ ప్రభావాన్ని మళ్ళీ తెలంగాణ మీద చూపించడానికి రేవంత్ రెడ్డి పుట్టినాడేమో. అందుకే గీన పేరు మీద ఏరియా తెలంగాణ తల్లి ఒంటి మీద బంగారం లేపేశాం. 2 ఒకేసారి జరిగిపోయినాయి. భారీగా పడిపోయిన రాష్ట్ర ఉష్ణోగ్రతలు. 4 జిల్లాల్లో 6 డిగ్రీల మేరకు నమోదు. అత్యల్పంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.1 డిగ్రీల రికార్డు. ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మరో 3-4 రోజుల చలి మరింత తీవ్రమవుతుందని అధికారుల వెల్లడి.
ఏదేమైనా జర భద్రం, ఎందుకంటే ఈ జలుబు ఫ్లూ వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉండండి. చలికి బయటికి వెళ్లకుండానే చూడండి. ఒకవేళ వెళ్తే స్వెటరు జాగ్రత్తలు తీసుకోండి. వేడి పదార్థాలని తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వైరల్గా సోకేవన్నీ కూడా ఈ చలికాలంలో ఎక్కువ సోకుతుంటాయి కాబట్టి జర భద్రంగా ఉండండి. ఇంతకంటే ఇయాల్టి వార్తాపత్రికలు ముచ్చట్లేవు. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంది అని అంటే, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి సోనియా గాంధీకి సంబంధం లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదో పార్టీలు, అది కేసీఆర్ పెట్టింది, కేసీఆర్ పేరు ఉంటుంది అన్నట్టు విగ్రహాన్ని మార్చడం, అసలు తెలంగాణ అస్తిత్వమైన బతుకమ్మని తీసేయడం అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. అండ్ సర్ అమలుకు సంబంధించి కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. గివి పక్కన పెట్టేస్తే స్వామినాథన్ గారి మీద అభిశంశయం పెట్టడం, దానికి 100 మంది సంతకం చేయడం అస్సలు నచ్చలేదు. ఇవాల్టి వార్తాపత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, గిట్నే లేటెస్ట్ న్యూస్ని కుండ బద్దలు కొట్టుకుంటూ మీ ముందుకు తీసుకురావడానికి ఆర్ వాయిస్ ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది. మరి మీరు చేయాల్సింది ఏంది? ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోని వీలైనంత షేర్ చేసి మళ్ళా నవతక్క చెప్పే గొప్పాలు స్టార్ట్ అయిందని అందరికీ తెలిసేలాగా చేయడం, దాంతోపాటు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతుగా నిలవడం. దానికోసం మీకు చెప్పేదే రోజు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. దానికి కూడా మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.